మనం పాకిస్తాన్ ఎంత భయపెట్టామో జై భారత్ అని మనం నినదించాల్సినటువంటి సమయం ఇది. కాబట్టి ఇప్పుడు మన సైన్యాన్ని మన ప్రభుత్వాన్ని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ పాకిస్తాన్ పాలకుల మాటలు విన్న తర్వాతే ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడతాను. కృష్ణమోహన్, ఎస్, పాకిస్తాన్కి మనం ఏ విధంగా బుద్ధి చెప్పామో మొత్తం ప్రపంచం చూసింది, ప్రపంచం కూడా భయపడింది. పాకిస్తాన్ పాలకులు ఏడ్చారు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. పాకిస్తాన్ యాంకర్స్ కూడా ఏడ్చినటువంటి దృశ్యాలు మనం చూసాం. పాకిస్తాన్ యాంకర్స్ కూడా ఏడ్చారు, టీవీల్లో న్యూస్ చదువుతూ వాళ్ళు కూడా ఏడ్చారు. చట్టసభలో పాకిస్తాన్ పాలకులు ఏడ్చారు. వాళ్ళ పాకిస్తాన్ ప్రధానిని తిట్టారు. మా సైన్యం వణికిపోతోంది బాబోయ్, మా సైన్యం వెన్నులో వణుకు మొదలైంది అంటూ పాకిస్తాన్ చట్టసభ సభ్యులు మాట్లాడారు. కానీ ఈరోజు వచ్చి మమ్మల్ని భారత్ భయంతో అడిగింది సీజ్ ఫైర్ కన అంటూ ఉన్నారు. సో ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? బేసిక్గా పాకిస్తాన్ వక్రబుద్ధి అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇటీవల కాలంలో జరిగిన ఈ 4 రోజుల్లో పాకిస్తాన్ సంబంధించిన ప్రతి వ్యక్తి కూడా అక్కడ పాకిస్తాన్ ప్రజల దగ్గర నుంచి అక్కడ సినిమా యాక్టర్లు కావచ్చు, నాయకులు కావచ్చు, చట్టసభల్లో మాట్లాడిన వాళ్ళు కావచ్చు, ఏడ్చిన వాళ్ళు కావచ్చు, గగ్గోలు పెట్టిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరి పరిస్థితి ఏం జరిగిందో వరుస మన ఆపరేషన్ సింధూరు జరుగుతున్న టైంలో వాళ్ళ బాధ వర్ణాతీతం. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్న వ్యాఖ్యలు, ప్రధానంగా ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు, సీజ్ ఫైర్ తర్వాత ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు కొంత నిజంగానే భారత ప్రజలకి ఎక్కడో కొంత బాధ ఉంది. ఎందుకంటే మన చేతిలో చావు దెబ్బతిని మనం వదిలేస్తే ఈ రోజు మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ ప్రజలు అక్కడ గెలిచామని చెప్పి చెప్తున్నారు. అక్కడ రోడ్ల మీదకి వచ్చి జెండాలు పెట్టుకుని భారత్ మీద మనం గెలిచామని చెప్పి జరుగుతున్న పరిస్థితిని చూసి కొంత ఆవేశం అయితే పబ్లిక్ లో ఉంది. అది వాస్తవం, ఓకే, మనం అందరం ఒప్పుకొని తీరాలి. కాకపోతే ఇటువంటి పరిస్థితుల్లో భారత్ దానికి ఆ సీజ్ ఫైర్ కి ఒప్పుకుంది లేదు. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే మాట్లాడుతుందో సీజ్ ఫైర్ కి మీరే బతిమలాడారు మమ్మల్ని, మేం కాదు, పాకిస్తాన్ దగ్గరికి వచ్చి మీరు యుద్ధాన్ని ఆపండి అని చెప్పి భారత్ వేడుకుంది అని చెప్పి ఆర్మీ ఏదైతే మాట్లాడుతుందో, సరే ఇటువంటి వ్యాఖ్యలు మనం అంతగా సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎక్కడో ఒక దగ్గర దీన్ని ఖండించాల్సిన అవసరం అయితే ఉంది. డెఫినెట్ గా భారత్ ప్రధాని మాట్లాడిన వెంటనే మనం ఎక్కడో ఒక దగ్గర దాన్ని ఖండించి ఉండింటే బాగుండేదేమో అనే ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ లో ఉంది. కాకపోతే దాని వెనకాల ఒక వ్యూహం ఉంది అనేది మర్చిపోకూడదు మనం. డెఫినెట్ గా భారత్ ఒక వ్యూహంతో నడుస్తోంది. ఆ వ్యూహం వెనకాల మరో బుద్ధి చెప్పబోతుంది పాకిస్తాన్ కి. ఏ రూపంలో చెప్తుంది? యుద్ధంలోనే కాదు, ఎప్పుడు కూడా ఒక దగ్గర యుద్ధంలో వ్యూహాలు ఉంటాయి, ప్రతి వ్యూహాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆ ప్రతి వ్యూహంలో ఏం జరగబోతుంది అనేది కాస్త ఒక అడుగు సింహం వెనక వేసింది అంటే దాని తప్పు కాదు. అది తర్వాత తన పంజాతో కొట్టే దెబ్బ ఎంత పెద్ద దెబ్బ కొడుతుంది, ఎంత గట్టిగా కొడుతుంది అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. సో ఆ యాంగిల్లో కూడా భారత్ ఎక్కడో కొంత వెనకడుగు వేసి ఎట్లా చూస్తోంది అనేది మన అందరికీ అర్థమవుతుంది. అయితే కొందరికి అది వెంటనే అర్థం కాదు, కొంత టైం పడుతుంది. ఆ తర్వాత ఆ సింహం మళ్ళీ ఆ పంజాన్ని కొట్టిందిరా దెబ్బ అనే ఆ ఫీలింగ్ కి మళ్ళీ వాళ్లే వస్తారు. కాకపోతే ఈ లోపల కొంత సంయమనం పాటించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే భారత సైన్యం చేసిన పోరాటం, భారత సైన్యం చేసిన అది ఎవరు ప్రపంచం మొత్తం కూడా గుర్తించింది. ప్రపంచం మొత్తం కూడా ఒకసారి ఉలిక్కిపడింది, ఏంటి ఇంత అగ్రెసివ్ గా భారత్ వెళ్తోందని. కాకపోతే దాని వెనకాల ఆపడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి, డెఫినెట్ గా ఉన్నాయి. ఇప్పుడు అంటే ఇక్కడ సీజ్ ఫైర్ వ్యవహారంలో కావచ్చు, కొంత బ్యాక్ ఎండ్ చేయడం వ్యవహారంలో కావచ్చు, దీని వెనకాల కొంత ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరికి కొంత ఆందోళన ఉంది, ఆతృత కూడా ఉంది. ఎందుకు మనం సడన్ గా డ్రాప్ చేసేసాం, మనం ఆ రోజు రాత్రి కూడా కొట్టేయాల్సింది కదా, ఎందుకు ఇంత స్పీడ్ గా వెళ్ళినా మనం ఎందుకు వెనక్కి పడ్డాం అనే ఒక ఆందోళన కొంత భారత్ లో కూడా ఉంది. అదే ఇప్పుడు భారత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వాన్ని నిలదీస్తుంది కూడా. ఈవెన్ కొంతమంది ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న వాళ్ళు కూడా అదే ప్రశ్నలు వేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఇది ఎందుకు జరిగింది అనే దాని మీద కొంత ఒక బ్యాక్ ఎండ్ ఉంటుంది, దానికి ఒక చరిత్ర ఉంటది, దాని వెనకాల ఏం జరిగిందో, వ్యూహం ఏం జరిగిందో అనేది కొన్ని అంతర్గతంగా కొన్ని మాట్లాడకూడదు, జరిగిన వ్యవహారాలని కొన్ని బయట మాట్లాడే పరిస్థితి ఉండదు. కానీ దీని తర్వాత ఫర్దర్ గా జరగబోయే యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూడాలి. తర్వాత భారత్ ఏం చేయబోతుంది? ఇప్పుడు నెక్స్ట్ భారత్ ఓకే, పాకిస్తాన్ ప్రధాని మాట్లాడినా
పాకిస్తాన్ ఆర్మీలు అక్కడ ఆర్మీ సైనికులు మేమే కాళ్ళకి దండం పెట్టుకొని మీ దగ్గరికి వచ్చామని చెప్పినా ఇంకోటి చెప్పినా కానీ దీని వెనకాల భారత్ ఏం వ్యూహం చేయబోతుంది ప్రపంచం మొత్తానికి తెలుసు. భారత్ అనుకుంటే పాకిస్తాన్ ని ఏమి చేయగలదో ఒక 2 రోజుల్లోనే 2 నైట్ ఆపరేషన్స్ లోనే చూపించింది. దాని తర్వాత ఎందుకు వెనకడుగు వేసింది అనే దాని మీద కూడా దాని వెనకాల ఒక వ్యూహాత్మకం ఉంది అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. చాలా మంది యుద్ధం ఎప్పుడు కూడా నేరుగా పోయి చంపుకుంటా పోతూ ఉండడం కాదు, దాడులు చేసుకుంటూ పోవడం కాదు. అది వెనకాల మనం సాధించాల్సిన కొన్ని ఎయిమ్స్ ఉంటాయి. మనం ఏమి సాధించాలి పాకిస్తాన్ దగ్గర నుంచి, మనం ఎక్కడ నిలబడాలి, ఎక్కడ పాకిస్తాన్ ని మెడలు వంచాలి, ఎక్కడ మోకాళ్ళ మీద కూర్చోబెట్టాలి. సో అటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. దాన్ని వ్యూహం అంటారు. ఆ వ్యూహాన్ని ఎప్పుడు ఎలా తీసుకువెళ్ళాలి, ఎలా నడిపించాలి అనే దాని మీద కొంత జాగ్రత్తగా స్టెప్పులు వేస్తూ ఉంటారు తప్పితే దాన్ని ఏదో మనం పూర్తిగా కూడా మనం వాళ్ళ కాళ్ళ ముందు వంగిపోయామని భావించకూడదు. అది జరగదు. కానీ మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అనే దాని మీదనే కొంత సీరియస్ యాక్షన్ అయితే జరగబోతుంది రోహిత్. దాని గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. పాకిస్తాన్ పిచ్చి ప్రలాపనలు చేస్తూనే ఉంటుంది. దాని చరిత్ర అంతే, దాని జీవితాలు అంతే. అక్కడ పనిచేసే నాయకులు, అక్కడ పనిచేసిన ఆర్మీ, వాళ్ళ వ్యవహార శైలి కూడా అట్లాగే ఉంటుంది. అయినా కూడా మనం ఎందుకు దీన్ని ఓవర్కమ్ చేయలేకపోతున్నాం అనేదాన్ని అయితే ప్రభుత్వం ఆచితూచి అడుగులేస్తోంది. చాలా వరకు చాలా కాన్ఫిడెంట్ గా చాలా గోప్యతతో ఈ వ్యవహారాన్ని అంతా కూడా ఉంచే ప్రయత్నం చేస్తోంది. చూడాలి ఫర్దర్ గా ప్రభుత్వం ఏం చేయబోతుంది, ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది, భారత సైన్యం పాక్ ఏ విధంగా బుద్ధి చెప్పబోతుంది, ఆ ఫర్దర్ యాక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి. కొంతమంది అదే సాధారణంగా చాలా మందిలో ఆ బాధ ఉంది, డెఫినెట్ గా ఉంది. ఎందుకు మనం ఇమీడియట్ గా రెస్పాండ్ కాలేకపోతున్నాం, ఎందుకు మన వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు, వాళ్ళు ఇన్ని ప్రాలాపనలు చేస్తున్నారు కదా, మనం ఎందుకు చేయలేకపోతున్నాం. కానీ అక్కడే ఒక్క అడుగు వెనక వేసిందని నేను అనుకోవాలి. దాని తర్వాత జరగబోయే అంశం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ప్రపంచానికి చూపించే ప్రయత్నం అయితే డెఫినెట్ గా భారత్ చేయబోతుంది అనేది మనం ఆలోచించాలి రోహిత్. కృష్ణమోహన్, అదే సమయంలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాలకు చెందిన డీజీఎంఓస్ మధ్య చర్చలు ఉంటాయి అని అన్నారు. ఇప్పుడు జరిగే అవకాశం ఉందా చర్చలు? చూడాలి. ఎందుకంటే సీజ్ ఫైర్ తర్వాత ఆ రోజు సీజ్ ఫైర్ జరిగినప్పుడు చర్చ, ఆ రోజు ఒప్పందంలో ఇరు దేశాలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మాట్లాడుకుంటామని ఒక అంచనా ఉంది. కానీ సీజ్ ఫైర్ అనుకున్న తర్వాత కూడా 5 గంటలకి సీజ్ ఫైర్ ప్రకటించాం, ఇద్దరం కాల్పులు విరమణ ప్రకటించిన తర్వాత మళ్ళీ ఉల్లంఘన జరిగింది కదా. వెంటనే అదే రోజు రాత్రి పాకిస్తాన్ విపరీతంగా డ్రోన్స్ వాడింది, ఉన్న ప్రాంతాల మీద ఇచ్చేసింది. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ డీజీఎంలు కూర్చొని మాట్లాడే ప్రయత్నం ఉంటుందా లేదా అనేది కొంత క్లారిఫికేషన్ రాలేదు. ఎందుకంటే ఒకటి విరమణ జరిగిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు మన మీద కాల్పులు జరపకుండా, మనం వాళ్ళ మీద కాల్పులు జరపకుండా ఉండింటే ఈ సమస్య శాశ్వతంగా జరిగేది. కానీ ఇప్పుడు వాళ్ళు వెంటనే విరమణ జరిగిన తర్వాత ఉల్లంఘన కూడా చేసేసారు. వాళ్ళు వెంటనే ఆ రోజు రాత్రి అటాక్స్ చేశారు. సో ఆ యాంగిల్లో కొంత ఈ రోజు ఈ నిజం జరుగుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉంది. చూడాలి మరి ఎక్కడ ఈ ఇద్దరు డీజంలు తటస్థ ప్లేస్ లో కూర్చుంటారా, లేదు ఏ ప్రాంతంలో కూర్చొని మాట్లాడతారు, ఎలా వీళ్ళ చర్చలు జరుగుతాయి అనే అంశం మీద కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా దాని మీద ఒక క్లారిటీ రాలేదు రోహిత్. రైట్ కృష్ణమోహన్, ఈరోజు డీజీఎంఓ సమావేశం మధ్యాహ్నం జరిగే అవకాశం ఉంది. జరుగుతుందో లేదో చూడాలి. కానీ ఈ సమయంలో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక్కడ శేఖర్ రెడ్డి గారు కామెంట్ చేశారు, బాబు యాంకర్ ఇందిరాగాంధీ లాగా మన దేశ ప్రధానులు ఇంకా ఈ భారతదేశ చరిత్రలో ఎన్ని దేశాలు పాకిస్తాన్ని సపోర్ట్ చేసినా ఆమెలాగా ఓడించలేదు. మోదీ యుద్ధం ఆపేటప్పుడు ప్రతిపక్షాలను ఎందుకు అడగలేదు అని కామెంట్ చేశారు. ఇందాక నుంచి సమాధానం చెప్పలేదు, రవికి ఎందుకు సమాధానం చెప్పారు అని. నేను ఎవరిని ఎక్కువ ఎవరిని తక్కువగాను చేసి మాట్లాడలేదు. ఈ సమయంలో ఇంకా యుద్ధంపై ఒక సందిగ్ధత వాతావరణం కనిపిస్తుంది. మనం పెహల్గాం దాడికి ప్రతీకారంగా వాళ్ళ ఉగ్రమూకలను మనం చంపేశాము అని చెప్పాం. ఒకవేళ పాకిస్తాన్ తిరిగి ఏదైనా చర్యలకు పాల్పడితే దాన్ని డిఫెండ్ చేయడానికి మనం యుద్ధ సన్నాహం చేసాం. మనం యుద్ధం ప్రకటించలేదు, మనం ఎక్కడ యుద్ధం అని మాట్లాడలేదు. సో కానీ ఒకవేళ పాకిస్తాన్ మనపై ఏదైనా దాడి చేస్తే దాన్ని ఎదుర్కోవటానికి అందరినీ కూడా సిద్ధం చేసి పెట్టామన్నారు. సో పాకిస్తానే ఇప్పుడు యుద్ధం మొదలుపెట్టింది, పాకిస్తానే మిసైల్స్ను
ప్రయోగిస్తే దాన్ని మనం ఎదుర్కొంటున్నాం. నిజానికి యుద్ధం అని అంటే దేశం మొత్తం ఒక రకంగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. యుద్ధం అనేది భావోద్వేగాల మీద జరగదు. యుద్ధం అనేది చాలా వ్యూహాత్మకంగా మన ఆర్థిక పరిస్థితులను, మన బలాబలాలను అంచనా వేసుకుని తదనంతరం జరిగేటటువంటి పరిణామాలతో పోల్చుకునే లెవెల్స్ ఉంటాయి. దానికి కూడా వాటన్నిటిని కంప్లీట్ చేసుకుని మనం యుద్ధానికి వెళ్ళాలి. నిజమే, ఇందిరాగాంధీ చేసినటువంటి విషయాన్ని మనం ఎప్పటికీ గుర్తు చేసుకోవాలి. తూర్పు పాకిస్తాన్ రెండు వైపులా ఉంటే భారతదేశానికి పెద్ద ముప్పుగా ఉండేది. ఆ తూర్పు పాకిస్తాన్ చరిత్రలో లేకుండా చేసేశారు ఇందిరాగాంధీ. సో ఖచ్చితంగా మనం ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ఎవరిని లాల్ బహదూర్ శాస్త్రి కూడా 1965లో పాకిస్తాన్ సేనలను పాకిస్తాన్ ప్రావిన్స్లో ఉన్న పంజాబ్ వరకు తరిమి కొట్టారు. ఆయన కూడా మనం గుర్తు చేసుకోవాలి. 1999లో అటల్ బిహారీ వాజ్పేయి కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ సేనలు తరిమి కొట్టించారు. ఆయన్ని మనం గుర్తు చేసుకోవాలి. సో ఇలా మనం బలమైన ప్రధానం గుర్తు చేసుకోవాలి. మోదీ కూడా ఇప్పుడు పాకిస్తాన్కి బుద్ధి చెప్పారు. ఆపరేషన్ సింధుని ప్రారంభించారు. పాకిస్తాన్ గడ్డపైన పాకిస్తాన్లో మనం ఎయిర్ స్ట్రైక్స్ చేసాం. పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి ఉగ్రవాదుల పీచమనిచాం. కానీ ఈ సమయంలో పాకిస్తాన్ నేతలు ఏం మాట్లాడుతున్నారు అంటే, మనం చూశారు కదా, ఎందుకంటే ఈ కామెంట్స్ చేసినందుకే నేను చూపించాను. పాకిస్తాన్ చట్టసభ సభ్యులు మా సైన్యం భయపడుతోంది అని వాళ్ళు మాట్లాడారు. అంటే మనం కొట్టిన దెబ్బకి వాళ్ళ సైన్యం భయపడిందని వాళ్ళే కదా అంగీకరించారు. మమ్మల్ని భారతదేశం నుంచి రక్షించండి అని ఒక పాకిస్తాన్ ఎంపీ కన్నీళ్లు పెట్టుకున్నాడు, ఏడ్చేశాడు. ఆ ఎంపీ ఏడ్చేశాడు. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న ప్రజలు కూడా భయాందోళన వ్యక్తం చేస్తారు. అంటే మనం పాకిస్తాన్ సైన్యాన్ని భయానికి గురి చేస్తామని వాళ్ళ పాలకులే కదా అంగీకరించారు. మరి ఇప్పుడు వచ్చి మన పాలకుల గురించి, మన సైనికుల గురించి అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంటే మనం వాళ్ళ మాటలను సపోర్ట్ చేయాలా? నేను అందుకే రవి మాటల్ని వ్యతిరేకించాను. శేఖర్ రెడ్డి గారు, చూద్దాం, వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాం. మనం పెహల్గాం దాడి తర్వాత 15 రోజుల వరకు యుద్ధ సన్నాహాలు చేస్తూ ఉంటే మళ్ళీ ప్రజలు ఏం మాట్లాడారు? ఏది యుద్ధం? ఆర్టీవీ చూపిస్తుంది, ఏది యుద్ధం, ఏం చేస్తున్నారు, ఎక్కడ కొట్టారు, ఏదీ లేదు అనుకున్నారు. వన్ ఫైన్ డే, ఒక మంగళవారం అర్ధరాత్రి తెల్లవారుజామున 1:44 ముహూర్తం పెట్టి కొడితే పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులందరూ పరుగులు తీశారు. వాళ్ళందరూ నాశనం అయిపోయారు. అంటే ఒక వ్యూహాత్మకంగా వెళ్తారు తప్ప భావోద్వేగాలతో కాదు కదా వెళ్ళేది. 1947లో పాకిస్తాన్ సేనలు అక్కడ ఉన్న గిరిజనుల రూపంలో వచ్చి పాకిస్తాన్ ఆక్రమించుకుంటుంటే నెహ్రూ చేసిన యుద్ధం కావచ్చు. ఆ తర్వాత 62లో యుద్ధాన్ని నేను ఒక వీడియో చేస్తాను, మీరు ఖచ్చితంగా చూడాలి, దాన్ని అభిప్రాయం చెప్పాలి. 1962లో మనం చైనా చేతిలో ఓటమి పాలైన తర్వాత మన సైనిక శక్తిని బలోపేతం చేసుకుంటూ వచ్చాం. మనం బలహీనంగా ఉన్నామేమోనని పాకిస్తాన్ 1965లో మన దేశంపైకి యుద్ధానికి వస్తే లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్న సమయంలో వాళ్ళని తరిమి కొట్టాం. తష్కెంట్ ఒప్పందం చేసుకున్నాం. తష్కెంట్ ఒప్పందంలోనే అక్కడే ఆయన కన్నుమూశారు కూడా. ఆ తర్వాత 71లో ఇందిరాగాంధీ బలంగా సైన్యం వెనుక నిలబడి బంగ్లాదేశ్ని ఏర్పాటు చేసి తూర్పు పాకిస్తాన్ అనేది లేకుండా చేశారు. 1999లో వాజ్పేయి బలంగా నిలబడి పాకిస్తాన్ సేనలను తరిమి కొట్టించారు. ఇప్పుడు మోదీ కూడా బలంగా నిలబడి పాకిస్తాన్ సైనికులకు మనం తరిమి కొట్టాం. సైన్యం బలంగా ఉంది కాబట్టి. సో మనం ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఈ సమయంలో పాకిస్తాన్ మాట్లాడే పిచ్చి మాటలను మనం వంత పాడొద్దు. పాకిస్తాన్ పాలకులు చేసే పిచ్చి మాటలకు మనం సపోర్ట్ చేయొద్దని అనుకుంటున్నాం. మనకు ఒక వ్యూహం ఉంటుంది, మనకు ఒక బలం ఉంది. ఎమోషన్స్లో కాకుండా మనం వ్యూహాత్మకంగా వెళ్ళాలి. చూడండి, ఒకసారి పాకిస్తాన్ మనం ఆర్థికంగా దెబ్బ కొట్టాం. కానీ ఈ అమెరికా సపోర్ట్తోనే కదా IMF నుంచి డబ్బులు వచ్చాయి. ఏకంగా 20,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎందుకని పాకిస్తాన్ అమెరికా అడగగలుగుద్దా? అదే అమెరికా కదా